కాకినాడ జిల్లా పిఠాపురంలోని భాష్యం పాఠశాల 15వ వార్షికోత్సవం సందర్భంగా క్రిస్టల్ జూబ్లీ ఇయర్ సమ్మేళన్ యాన్యువల్ డేను భాష్యం ప్రిన్సిపల్ పి వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, సిఐ శ్రీనివాస్, జెడ్సీఓ బి సునీత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గత సంవత్సరంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కె ప్రేమసత్యలిఖితను ప్రిన్సిపల్ వేణు, సిఐ శ్రీనివాస్, కమిషనర్ కనకారావు, భాష్యం వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్ ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వేణు, ప్రైమరీ హెచ్ఎం అరుణ మాట్లాడుతూ పాఠశాల యాన్యువల్ డే రిపోర్ట్ను వివరించారు. అందరికీ నమస్కారం. పిఠాపురం భాష్యం 15 సంవత్సరాల విద్యా వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఘనంగా యాన్యువల్ డే సమ్మేళన్ అనే పేరుతో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ 15 సంవత్సరాల్లో మా పిఠాపురం బ్రాంచ్ నుంచి 57 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్గా, 186 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, మరొక 27 మంది డిఫరెంట్ గవర్నమెంట్ పొజిషన్స్లో ఉండడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. విలువలుతో కూడిన ఎడ్యుకేషన్ మనం ఇవ్వడం, దాంతోపాటు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో చెప్పడం, ఇవన్నీ జరగడం వల్ల ఇది పాసిబుల్ అయింది. ఈ భాష్యం విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యి 33వ సంవత్సరం అండి. ఇది 2011లో పిఠాపురంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ యాన్యువల్ డే సందర్భంగా ఒక సమ్మేళన్ అనే కార్యక్రమంతో పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. చాలా ఆనందించదగ్గ విషయం ఇది. దీనికి సపోర్ట్ చేసిన మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ హనుమంతరావు గారికి, ఎండి సాకేత్ రామ్ గారికి, మా జెడిఓ గోవిందరాజు గారికి, అదే సేమ్ టైం ఇక్కడ వచ్చిన మా పాత పేరెంట్స్ అందరికీ, ప్రస్తుతం చదువుతున్న పేరెంట్స్కి, పిఠాపురం మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. To our aspiring young leaders, thank you so much for visiting our children. Please put your hands together, all of you.